సిద్దిపేట పట్టణంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం బంద్ చేస్తున్నారని ధర్నా చేపట్టడం సిగ్గుచేటన్నారు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పథకం రద్దు చేస్తామని చెప్పడం లేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు కేసులు వేస్తున్నారని మళ్లీ వాళ్లే ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూడూరు శ్రీనివాస్ మాట్లాడారు. ఈ విషయంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. 2 పథకాలు రద్దు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు రుజువు చేస్తారా అని అడిగారు. సిద్దిపేట నియోజకవర్గంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వని నిధులు సిద్దిపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరుతున్నాయని, కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో చిన్నకోడూరు ఏఎంసీ చైర్మన్ మహేందర్, నంగనూరు ఏఎంసీ చైర్మన్ యాదగిరి, ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ, నాయకులు సాకి ఆనంద్, ఆలకుంట మహేందర్ పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కేసులు వేపించి వాళ్ళే దీన్ని ఆపినట్టు చేపించి ప్రభుత్వం ఇయ్యనట్టు ఇవాళ కొన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేసి వాళ్ళ ప్రభుత్వం ఇవ్వడం లేదనే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూసి ఇవాళ వాళ్ళు ఓర్వలేకపోతూ ఉన్నారు. ఇవాళ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిర్రో ప్రతి పేదవాడు సంక్షేమ కార్యక్రమాలు అందాలే, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మేము హామీ ఇయ్యనటువంటి కార్యక్రమాలు కూడా ఇలా సన్న బియ్యం అయితేనేం, ఇవాళ ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేనేం, ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం ముందుకు పోతుంటే ఇవాళ తాంత్రికరావు గారు ఇష్టానుసారంగా ఇవాళ నియోజకవర్గంలో షాదీ ముబారక్ ఆగినట్టు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇక్కడ ఇవ్వనట్టు, హరీష్ రావు గారు ఈ పత్రిక ద్వారా మిమ్మల్ని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఇక్కడ ఏ ఒక్క చెక్కు లాగినా మీరు చర్చకు సిద్ధమా అని నేను అడుగుతున్నా. మిషన్ భగీరథ పేరుతో, హరితారం పేరుతో, కాళేశ్వరం పేరుతో రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి హరీష్ రావును బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం నడవడానికే కష్టంగా ఉన్న రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా 2.5 ఏళ్ల పాలనలో ఒక్కొక్కటి పథకం అమలు చేసుకుంటూ ముందుకు పోతుంటే బీఆర్ఎస్ హరీష్ రావు మాత్రం మీడియా ముంగట దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే సిద్దిపేటలో ధర్నా కార్యక్రమం చేసిండో ఆ ధర్నా ఎందుకు చేసిండో మరి హరీష్ రావుకు బీఆర్ఎస్ నాయకులకు తెలియాలి.